ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ ఉందని తెలియజేసుకుంటూ ప్రెస్ మీట్ నేను పెట్టాను. ఎందుకంటే నా స్థాయిని నేను దిగదార్చుకోవాలని చెప్పేటువంటి కడియం శ్రీహరి గారు మళ్ళీ అదే పదే పనిగా కింది స్థాయి నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించడం జరుగుతుంది. మాకు ఇంటర్నల్ సమాచారం ఏంటంటే, అరే బేవర్స్, నీకు పైసలు ఇచ్చినా, పదవి ఇచ్చినా, పనులు ఇచ్చినా వాళ్ళని తిడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ సెకండ్ క్యాడర్ని తిడితే నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతారంటే, శ్రీహరి ఆయన తిట్టిన మాటలే ఆయన ప్రస్తావించుకున్నాడు అంతే. ఇక్కడ పల్లరాజేశ్వర సార్ తిట్టింది ఏం లేదు, రాజేష్ సార్ అన్నది ఏం లేదు. ఏదైతే వాళ్ళ నాయకుడు శ్రీహరి గారు ఆయన తిట్టిండో, వాళ్ళు తిడుతుంటే మీరేం చేస్తారు బేవర్స్ అని చెప్తే అదే బేవర్స్ అనే ఓటు ఆయన మాట్లాడడం జరిగిందని చెప్పి మాకు ఇంటర్నల్ వచ్చిన సమాచారం. ఆయన గురించి పెద్ద మేము తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే సెకండ్ క్యాడర్ అంతా కూడా మేము స్నేహభావంతో మెరుగుతాం. కానీ ఈ దొంగ కడియం శ్రీహరి ఎవరైతే ఉన్నారో ఆయన మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీరు మిమ్మల్ని అనొద్దని చెప్పేసి ఇన్ని రోజులు ఒకే పట్టాము. సెకండ్ క్యాడర్ అంతా కూడా మీకు నిజంగా సిగ్గుశరం ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ కష్టం గెలిచినట్టు నీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు రా. కడియం శ్రీహరికి సాధన గాక అతని గుంట నక్కతో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆ గుంట నక్క ఏమంటారంటే, నేను మార్జోడు రాంబాబు అని చెప్పేసి ఉచ్చరించుకుంటూ మాట్లాడడం జరిగింది. అతను మార్జోడు రాంబాబు కాదు, మాయల పక్కీరు మార్జోడు రాంబాబు. ఆ మాయల పక్కీరు అవతారం ఏ విధంగా మాయల పక్కీరు అవతారం ఎత్తుతారో, గతంలో అధికార పార్టీ టీడీపీలో ఉన్నప్పుడు అవతారం ఎత్తి, టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అవతారం ఎత్తి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అధికార పార్టీలకు పోయి అన్ని రకాల అవతారాలు ఎత్తుతున్న మాయల మరాఠీ రాంబాబు, నువ్వు నోరు దగ్గర పెట్టుకో బిడ్డ. నువ్వు మా నాయకులను పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, డాక్టర్ రాజయ్య గారిని అనేటువంటి వ్యక్తిత్వం నీది కాదు. ఇది కేవలం టోకెన్గా ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు టోకెన్ నామినేటెడ్ పదవి తెచ్చుకున్నటువంటి వ్యక్తివి. ఆ నామినేటెడ్ పదవి చైర్మన్లో ఉండి కనీస విలువలు లేకుండా, కనీస మోరల్ వాల్యూస్ లేకుండా మా నాయకులను మాట్లాడేటువంటి పదాలు చాలా ఘోరమైనటువంటి పదాలు మాట్లాడిన బిడ్డ. నువ్వు వెనబల్లర బెదవి. ముందుగా నువ్వు చేసిన నీ వ్యవస్థను నువ్వు ఒక్కసారి గతంలో నీ పక్కన ఉన్నటువంటి నీ గురువు అనుకునేటువంటి కడియం శ్రీహరి గారిని ఇదే స్టేషన్ గడుపురు నియోజకవర్గంలో 2014లో విపరీతమైనటువంటి మాటలు మాట్లాడి ఈరోజు అతని కడియం శ్రీహరి సంఖ్య కింద జరిగినటువంటి గుంట నక్కవు నువ్వని చెప్పేసి నేను మిమ్మల్ని కబర్దారుగా నేను చెప్తున్నాను. కడియం శ్రీహరి గారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి గెలిపిస్తే ఆయన పార్టీ మారడమే ఈ గొడవలకు కారణం. కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి కేసీఆర్ పెట్టిన భిక్ష ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి పదవులన్నీ అనుభవించి మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి ఆడబిడ్డ సింగాపురం ఇందిరక్క కూడా అన్యాయం చేసి ఇవాళ రాజకీయంగా దొడ్డిదారుణ చలమై అవుతున్న పరిస్థితిని ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. ఈ నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు తిరిగే సమయం ఉంటే తిరుగుతాడు. అంతేగాని ఏదో కడియం శ్రీహరి మీద కడియం శ్రీహరి పెద్ద నీతిమంతుడు, కడియం శ్రీహరి పెద్ద అది ఇది అని చెప్పడానికి ఆయనను అనివదపడానికే కాదు. కడియం శ్రీహరి నేను అంటున్నా, ఇవాళ కడియం శ్రీహరి గారు నీతిమంతుడు కాదు. కడియం శ్రీహరి గారు మాట తప్పే మనిషి. ఎందుకు అంటే ఇక్కడ గబ్బడే ఉచ్చారణ సాక్ష్యం, ఇక్కడ బొడ్డుదా ప్రభుదాస్ గారు సాక్ష్యం, మారపాక రవి నేను ప్రత్యక్ష సాక్ష్యం. 94 నుంచి 98 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99 ఎన్నికలలో మేము కూడా స్థానికంగా నిలబడతాం, మాకు టికెట్ కావాలని మేము కొట్లాడుతున్న సందర్భంగా గబ్బడ కూర్చొని ఇంటికి వచ్చి, తమ్మి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు రేపు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం, మీ రవినో ఉచ్చారణలో ఎమ్మెల్యేగా నిలబెడతా, మిమ్మల్ని గెలిపిస్తాను. ఏమైంది మరి? మళ్ళీ మాట తప్పిడు, మాకు కౌంటర్గా స్టార్ట్ చేసాడు. ఈ నెలలకు మాట ఇస్తే సీనియర్లకి ఇవ్వకపోతే నన్ను ఎక్కడ తిరగబడుతున్నారు అని చెప్పి మరి పార్టీలో తిరుగుతున్నటువంటి మండల అధ్యక్షుని హోదాలో శిరీష్ రెడ్డి గారు మరి పార్టీని మోసం చేసి ఆయనకి ఏమన్నా లాబింగ్ చేసిండా, మరి సీనియర్లు వదిలిపెట్టి ఆయన భార్యకి ఎందుకు ఇచ్చాడో మాకు అర్థం కావడం లేదు. అది చర్చకు రమ్మన్నప్పుడు ఇవన్నీ మేము మాట్లాడతాం. అంతేకాకుండా వాళ్ళ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసానికి ఆయన ఇంకో వ్యక్తి కూడా మాట ఇచ్చిందని తెలిసింది. ఆయనకు మాట చేయకుంటే మన నీతో తిరిగే కొమ్ము కాసే ఈ రాంబాబుకు పదవి ఇచ్చారు.
దాంతో గొడవ అయింది. గొడవ అయితే ఒక నాయకుడు అయితే ఆయన ఇంటికి పోయి బతిలాడుకుంటావు. నువ్వు కరెక్ట్ నికాసెత్తైన నాయకుడు అయితే నువ్వు ఆ నాయకుడు ఇంటికి పోయి నువ్వు బతిలాడుకుంటావు.